హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. 2023లో సూరి హీరోగా వెట్టిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన విడుదలై పార్ట్ 1 ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా విడుదలై పార్ట్ 2 ఈ రోజు థియేటర్స్లోకి అడుగుపెట్టింది. పైగా మక్కల్ సెల్వాన్ విజయ్ సేతుపతి హీరో కావడంతో అందరిలోనూ భారీ అంచనాలున్నాయి. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ అభ్యుదయ భావాలు కలిగిన పెరుమల్ పిల్లలకి పాఠాలు చెప్పే టీచర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఒక ఫ్యాక్టరీలో కార్మికుడిగా ఉద్యోగం చేస్తూ తనలాగే అభ్యుదయ భావాలు కలిగిన ఫ్యాక్టరీ ఓనర్ కూతురు మహాలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరు కలిసి అణగారిన వర్గాల తరఫున పోరాడుతూ ఉంటారు. ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పోలీసులు పెరుమల్ని చంపాలని రహస్యంగా బంధించి చిత్రహింసలకి గురి చేస్తూ ఉంటారు. కానీ బయట ప్రపంచానికి పెరుమల్ తమ వద్ద లేడని చెబుతారు. ఆ తర్వాత పెరుమల్ పోలీసుల నుంచి పారిపోతాడు. టీచర్గా పనిచేస్తున్న పెరుమల్ తన ఉద్యోగాన్ని వదులుకోవడానికి కారణమేంటి? ఒక ఫ్యాక్టరీలో కూలీగా ఎందుకు పనిచేశాడు? పోలీసులు ప్రభుత్వం కలిసి పెరుమల్ని ఎందుకు చంపాలనుకుంటుంది? పెరుమల్ మహాలక్ష్మిలు కలిసి చేసిన పోరాటం ఏంటి? తప్పించుకున్న పెరుమల్ మళ్ళీ పోలీసులకి దొరికాడా? దొరికితే ఏం చేశారు? అసలు పెరుమల్ పోరాటం యొక్క లక్ష్యం ఏంటి? ఈ సమాజానికి ఏమైనా సందేశం ఇచ్చాడా? ఈ కథలో పోలీస్ వ్యాన్ డ్రైవర్ కుమరేషన్ పాత్ర ఏంటనేదే ఈ సినిమా కథ. సినిమా ఎలా ఉందంటే, విడుదలై పార్ట్ 1లో పోలీస్ ట్రైనింగ్కి వచ్చిన సూరి పెరుమల్ని పట్టుకొని పోలీసులకి అప్పగించడంతో మొదటి భాగం ముగుస్తుంది. పార్ట్ 2లో పోలీసుల కస్టడీలో ఉన్న పెరుమల్ని పోలీసులు చిత్రహింసలకి గురి చేయడంతో ప్రారంభమై పెరుమల్ జీవితంలో గతంలో జరిగిన విషయాలన్నిటినీ పార్ట్ 2లో దర్శకుడు వెట్రిమారన్ చెప్పడం జరిగింది. కాకపోతే ఇలాంటి కథలు తమిళనాడులో తక్కువగా వచ్చి ఉండొచ్చు, కానీ తెలుగులో మాత్రం చాలా సినిమాలు వచ్చాయి. ఎర్రజెండా ఎలా పుట్టుకొస్తుందో, ఒక విప్లవకారుడు ఎలా పుట్టుకొస్తాడో, కొంతమంది జమీందారీ వ్యవస్థకి సంబంధించిన వాళ్ళు పేదవాళ్ళని ఎంత దారుణంగా హింసిస్తూ ఎదురు తిరిగితే ఎలా హతమారుస్తారో దానికి పరిష్కారం ప్రజల్లోనే ఉందనేది అంతర్లీనంగా చెప్పడం జరిగింది. ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, విజయ్ సేతుపతి ఇంట్రొడక్షన్, అభ్యుదయ భావాలు కలగడానికి గల కారణాలు, ఎర్రజెండకి సంబంధించిన పార్టీ పెద్దల పరిచయం, పెరుమల్ ఒక ఉద్యమ నాయకుడిగా ఎదగడానికి తోడ్పడిన మనుషులు, ఆ తర్వాత ఆల్రెడీ పెళ్ళయి భర్తని వదిలేసిన ఒక జమీందారీ వంశానికి చెందిన మహాలక్ష్మి పరిచయం, ప్రేమ, పెళ్లిని చూపించారు. ఇంకో పక్క కస్టడీలో ఉన్న పెరుమల్ని చూపిస్తూనే ఈ కథ మొత్తాన్ని పెరుమల్ వాయిస్ ఓవర్లో ఫ్లాష్ బ్యాక్గా చెబుతూ ప్రేక్షకులకి ఎక్కడా బోర్ కొట్టకుండా చేశారు. కాకపోతే మహాలక్ష్మి, పెరుమల్ పాత్రల మధ్య కథని కొంచెం లెంత్గా చూపించి ఆ క్యారెక్టర్స్ మధ్య ఎంటర్టైన్మెంట్ని చూపించాల్సింది. ఎందుకంటే మహాలక్ష్మి జమీందారీ వంశానికి చెందిన అమ్మాయే అయినా కూడా ఫ్యాక్టరీలో కార్మికురాలిగా కాకి డ్రెస్ వేసుకొని పనిచేస్తుంది. కాబట్టి ఆ కోణంలో ఎంటర్టైన్మెంట్ని ఫిక్స్ చేసి ఉండాల్సిందే. అదేవిధంగా పెరుమల్కి సంబంధించిన పోలీసు ఉన్నతాధికారులు సినిమా స్టార్టింగ్ నుంచి చివరి దాకా వాళ్లే మాట్లాడుకుంటూ ఉంటారు. కథ ప్రకారం ముఖ్యమంత్రి క్యారెక్టర్ని కూడా చూపించి ఆయనకి కథకి ఉన్న లింక్ని ఇన్వాల్వ్ చేయాల్సింది. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, కథ స్టార్టింగ్ నుంచే సినిమా మొత్తం ఎలా ఉంటుందో తెలిసింది కాబట్టి సెకండ్ హాఫ్ కూడా ఎలా ఉండబోతుందో తెలిసిపోతుంది. పెరుమల్ అహింస నుంచి హింసకి పూనుకోవడం, ఆ తర్వాత హింసని కూడా వదిలేయడం లాంటివి చూపించి చివరికి ఒక నిర్ణయం తీసుకోవడంపైనే దృష్టి కేంద్రీకరించడాన్ని చూపించారు. కాకపోతే అడవిలో పెరుమల్ పోలీసులతో ట్రావెల్ అవుతూ వాళ్లతో చెప్పే మాటలు కానీ సన్నివేశాలు కానీ చాలా కొత్తగా ఉన్నాయి. విజయ్ సేతుపతి యాక్టింగ్ గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది. పెరుమల్ క్యారెక్టర్కి సంబంధించిన పలు షేడ్స్లో తన నట విశ్వరూపాన్ని మరోసారి చూపించాడు. మూవీ చూస్తున్నంతసేపు ప్రేక్షకులకి విజయ్ సేతుపతి కనబడకుండా కేవలం పెరుమల్ మాత్రమే కనబడతాడు. అంతలా ఆయన క్యారెక్టర్లో ఒదిగిపోయాడు. మంజు వారియర్ కూడా మహాలక్ష్మి క్యారెక్టర్లో సూపర్గా చేసింది. అసలు ఆ క్యారెక్టర్లో తనని తప్ప మరొకరిని ఊహించలేం. సూరితో పాటు మిగతా క్యారెక్టర్స్ పోషించిన ప్రతి ఒక్కరు కూడా మన కళ్ళ ముందు మెదులుతున్న నిజమైన పాత్రల్లా నటించారు. ఇక వెట్రిమారన్ దర్శకత్వ ప్రతిభ మరోసారి అర్థమైంది. ఆర్టిస్ట్ నుంచి పర్ఫెక్ట్ నటనని రాబట్టుకోవడంలో 100కి 100 పాళ్ళు సక్సెస్ అయ్యాడు. కురప్పన్ క్యారెక్టర్లో చేసిన ఆర్టిస్ట్ కూడా తన పర్ఫార్మెన్స్తో థియేటర్స్లో విజిల్స్ వేయించాడు. డైలాగ్స్ కూడా కథకి చాలా హెల్ప్ అవ్వడంతో పాటుగా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేసేవిగా ఉన్నాయి. ఇళయరాజా నేపథ్య సంగీతం కూడా మూవీకి ప్లస్ అయ్యింది. పావురం అనే సాంగ్ అయితే హైలైట్. కెమెరా పనితనం కూడా సూపర్గా ఉంది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. ఫైనల్గా చెప్పాలంటే, విడుదలై 2 లాంటి సామాజిక నేపథ్యంతో కూడిన కథలు తెలుగులో చాలానే వచ్చాయి.
పైగా తెలిసిన సన్నివేశాలు కూడా మూవీకి మైనస్గా పరిగణించవచ్చు. మూవీ అయితే ఎక్కడా బోర్ కొట్టకుండా సాగింది.